పరిశుద్ధత లేకుండా మనం ప్రభువుని చూడలేము. కాబట్టి పరిశుద్ధతకు మనం చాలా ప్రాముఖ్యతనివ్వాలి. కన్య మరియ పరిశుద్ధురాలు. అందుకే ఆ గర్భాన్ని దేవుడు ఎన్నుకొని ఆ గర్భంలో నుండి లోకంలోనికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మనం పరిశుద్ధ జీవితం మనం చేస్తే మనలో నుండి క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. హల్లెలూయా. మనలో ప్రభువును చూడాలి లోకం. మన పరిశుద్ధత అంటే కేవలము శరీరపరంగా మలినం కాకుండా కాపాడుకోవడం కాదు. మన నోటి మాటల్లో పరిశుద్ధత, మన వస్త్రధారణలో పరిశుద్ధత, మన క్రియలలో పరిశుద్ధత, మన నడకలో పరిశుద్ధత, మన చూపులో పరిశుద్ధత, అన్ని విధములుగా మన పరిశుద్ధత కనపరచబడాలి. క్రీస్తు మనలో ప్రత్యక్షం కావాలి. ఈ పరిశుద్ధతలో నుంచి మనం ఏం కావాలి? సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడాలి. హల్లెలూయా.